వాడు అప్పుడు తప్పు చేశాడు. దాన్ని సరిదిద్ది దూరం చేసినా మళ్ళీ ఇప్పుడు దగ్గరే మరో తప్పు చేస్తున్నాడు. అది తిరిగి గృహప్రవేశం చేస్తే వాళ్ళిద్దరూ ఒక్కటైతే నాకు ఉద్వాసన చెప్పి తీరతారు. నాకు నచ్చని వాళ్ళు ఎవ్వరూ సుఖ సంతోషాలతో బతకడానికి వీల్లేదు. నీ మీద ఎంతో ప్రేమ ఆపేక్షలు చూపిస్తూ నీ మాటకి విలువిచ్చే నాన్నకి అన్యాయం చేయాలని చూస్తున్నావంటే నువ్వు మనిషివి కాదు. దాని సావాసం కోరుకునేవాడి నాశనం నేను కళ్ళారా చూడాలి. నాకు నచ్చని వాళ్ళెవరైనా పచ్చగా ఉంటే నాకు నచ్చదు. మనశ్శాంతితో బతకలేను. మనశ్శాంతిగా నేను అసలు వీడెప్పుడొచ్చాడు? అంతా విన్నాడో లేదో? నేనెందుకు లిక్కిపడ్డా? ఏంటన్నా బర్త్డే షాపింగ్ అంతా అయిందా? అంత కుట్ర మనసులో దాచుకుని ఎంత గొప్పగా నటిస్తున్నావు అత్త. మా అమ్మ నాన్న కలిసేదాకానే ఈ ఇంట్లో నువ్వు ఉండగలిగేది. ఆ తర్వాత నీ బతుకు రోడ్డు పాలు ఎలా చెయ్యాలో నాకు బాగా తెలుసు. నువ్వు ఇప్పుడు లెక్కలేసుకుంటున్నావు కదా, తర్వాత నీకు చుక్కలు చూపిస్తాను. అయిందత్త. అవునరా, నువ్వు మీ నాన్నని గిఫ్ట్ అడిగావు, కానీ నన్ను అడగవా? అడగదలుచుకోలేదా? నువ్వు కోరింది ఇవ్వాలని నేను కాచుకుని కూర్చున్నా. అడిగితే ఖచ్చితంగా ఇస్తావా అత్త? అడగడమే ఆలస్యం రా. అయితే అత్త, నువ్వు అర్జెంటుగా వైజాగ్కి తిరిగి వెళ్ళిపో. నేను ఇష్టంగా కోరుకునే కోరిక అదే. దాన్ని నువ్వు గిఫ్ట్గా ఇస్తావా? నా కోరిక తీరుస్తావా అత్త? సూటిగా ఒకటి అడుగుతాను చెప్పరా. నేను నీ గిట్టకపోవడానికి కారణం చెప్పగలవా? ఏమో అత్త, కొంతమంది మీద ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. స్ట్రైట్గా చెప్పలేకపోవచ్చు, కానీ మనసుకి నచ్చవు. ఎందుకో ఏమో నా దగ్గర సమాధానం లేదు. బహుశా నీ అతి ప్రేమను నేను భరించలేకపోతున్నానేమో. నీ అనురాగాన్ని ఆస్వాదించలేకపోతున్నానేమో. నీ మంచితనాన్ని అర్థం చేసుకునే గుణం నాకు లేదేమో అత్త. అయినా నువ్వు విశాల హృదయం ఉన్నదానివి. నా ఇష్టంతో బాధ పెట్టడం ఎందుకు? నువ్వు ఇబ్బంది పడుతూ కలిసి ఉండడం ఎందుకు చెప్పు? చాలా తెలివి మీరిపోయావురా పిల్ల సన్నాసి. మెత్తగా మాట్లాడుతూ గుండెల్లో కత్తి దించుతున్నావు కదరా. అలాగేరా, అలాగే. నా తమ్ముడి మీద నాకెంత ప్రేముందో అంతకంటే రెట్టింపు ప్రేమ నీ మీద ఉందిరా. ఈ చేతులతో అమ్మలా పెంచాను కదా. పిల్లల మనసు ఎరిగి నడుచుకోవడం అమ్మ ధర్మం. నీ ఆలోచన అర్థం చేసుకున్నాను. తప్పకుండా నీ కోరిక తీరుస్తాన్రా. నువ్వు అమ్మవా? కసాయివి. ఈ టైంలో నిన్ను రెచ్చగొట్టడం నాకే నష్టం కాబట్టి తగ్గి మాట్లాడుతున్నాను. అమ్మా నాన్న కలిసిన తర్వాత మొదలు పెడతా నీ వేట. ఆహా, ఇంతకీ నా కోరిక తీరుస్తున్నట్టా లేదా అత్త? తప్పకుండా రా. నీ కోరిక తీర్చడం కన్నా నాకున్న వేరే ఆశ ఆలోచన ఏముంది? తప్పకుండా తీరుస్తా. నీ బర్త్డేకి గొప్ప గిఫ్ట్, నువ్వు జీవితకాలం మర్చిపోలేని బహుమానం ఇస్తాన్రా. థ్యాంక్స్ అత్త. మనసు అర్థం చేసుకోవడంలో నువ్వు ఫస్ట్. నువ్వు నేను కోరిన గిఫ్ట్ ఇస్తే నీకు నా పుట్టినరోజు నాడు అంతకు మించిన గొప్ప బహుమానం ఇస్తా అత్త. నేనెలా లైఫ్ లాంగ్ మర్చిపోను, నువ్వు అలాగే లైఫ్ లాంగ్ మర్చిపోకుండా ఉండేలాంటి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను. ఓకేనా అత్త? వస్తా అత్త. గుడ్ మార్నింగ్ గుణ. గుడ్ మార్నింగ్ గుణ. నువ్వేమీ అనుకోనంటే నేను నీకొకటి ఇవ్వాలనుకుంటున్నాను. ఇవ్వడానికి పర్మిషన్ అడగడం ఎందుకు? నేనేం వద్దనలేదు. ఏమో, అడగకుండా ఇస్తే నువ్వు నో అంటే నేను హర్ట్ అవుతాను కదా. దానికంటే బెటర్ ముందే అడగడం మంచిదని అడిగాను. ఇంతకీ ఏమి ఇవ్వాలనుకుంటున్నావు? చెప్తాను కదా.
ఇది ఒకటి నీకు, ఇంకొకటి నా కొడుక్కి. వావ్. కొడుకు పుట్టినరోజు నాడు నేను కొన్న షర్ట్ వేసుకుంటే చూడాలని నా కోరిక. ఒక స్నేహితుడిగా నువ్వు ఫంక్షన్లో ఈ షర్ట్ వేసుకోవాలని నా ఆలోచన. అందుకే మీ ఇద్దరి కోసం ఏరుకోరి మరీ తీసుకొచ్చాను. ఇవెలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. నాకిష్టమైన కలర్. నువ్వింకా గుర్తుపెట్టుకున్నందుకు థ్యాంక్స్. మనుషులు గుర్తున్నప్పుడు వాళ్ళ మనసులు గుర్తుండవా? ఇష్టాలు గుర్తుండవా? ఓకే, ఇప్పుడు దాని గురించి చర్చ ఎందుకు? తప్పకుండా వాడికి నేనిస్తాను. ఇచ్చి ఏమని చెప్తావు? నీ పుట్టినరోజుకి మీ అమ్మ ఇచ్చిన కానుకని చెప్తాను. థ్యాంక్స్ చెప్పాలని వాడు అడుగు నా వైపు వేస్తే నీ చేతులతో నువ్వు కానుకివ్వడానికి అడుగు అటువైపు వేస్తావా? కండిషన్ పెట్టావు కదా, నేనెలా వేస్తాను? వాడు అంతే. నా భయాన్ని అర్థం చేసుకుంటాడు, నా మాటకి విలువిస్తాడు. చాలా గొప్పగా పెంచావు. 2 పాత్రలు నావే అయినప్పుడు ఆ మాత్రం పెంచకపోతే ఎలా? గుణ, ఓ పని చేయొచ్చా? మనం తరుణ్కి మన మధ్య ఉన్న రిలేషన్ ఏం చెప్పక్కర్లేదు, కానీ వాడికి మనం బ్యాక్ డ్రాప్ లో పేరెంట్స్ గా నిలబడదామా గుణ? ఐ మీన్ అజ్ఞాతంగా. కన్నవాళ్ళమని చెప్పకుండానే కంటికి రెప్పలా కాపాడుకుందాం. నువ్వింత పాజిటివ్గా నీ మనసులో కోరిక చెప్పినప్పుడు నేను కూడా నా మనసులో ఉన్న మాట చెప్పాలనుకుంటున్నాను. మనం గతంలో లాగా కలిసి ఉండటం కష్టం అన్నావు, కానీ నేనొకటి నీకు హామీ ఇస్తున్నాను జనని. వాడి పెళ్లిపీటల మీద అమ్మా నాన్నలుగా కూర్చోబోయేది మనమే. నీకేం అభ్యంతరం ఉండదనుకుంటాను. నా కొడుకు పుట్టినరోజు నాడు వాణ్ణి నాకు చూపిస్తానని గొప్ప సంతోషాన్ని మిగిల్చావు. రేపటి రోజున తల్లి స్థానంలో కూర్చోబెడతానని మాటిస్తున్నావు. థ్యాంక్స్ గుణ. నువ్వింత గొప్పగా ఆలోచించి ఇంత మంచి మాట అంటావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడి పుట్టినరోజు నాడు నువ్వు ఈ షర్ట్ వేసుకుంటే నువ్విప్పుడు అన్న మాటని కన్ఫర్మేషన్ గా తీసుకుంటాను. ఓకేనా? ఐ విల్ స్టాండ్ ఫర్ దట్ వర్డ్. నువ్వు ఆ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. నేనేం ఆవేశంలో అనాలోచితంగా అనలేదు, అన్నీ ఆలోచించే అన్నమాట. కాదన్నా, కానీ ఆ మాటకి నువ్వు చేయబోయే పని ఇంకా బలాన్ని ఇస్తుంది కదా. నేను మళ్ళీ మళ్ళీ సంతోషపడ్డానికి అవకాశం వస్తుంది కదా. ఓకే, నీ కన్ఫర్మేషన్కి నేను కోఆపరేట్ చేస్తా. థ్యాంక్ యూ గుణ. అంకుల్ ఎప్పుడో బయలుదేరానన్నారు, ఇంకా రాలేదేంటి? ఏంట్రా, ఏదో సీక్రెట్ ఫోన్లో మాట్లాడే విషయం కాదు, అర్జెంటుగా చెప్పాలి రా అన్నావు. ఏంటది? అత్త చాలా దుర్మార్గురాలు అంకుల్. ఆ విషయం నువ్వు కొత్తగా చెప్పేదే ఉందిరా, ఆల్రెడీ మనకు తెలిసిందే కదా. తెలిసింది వేరు, స్వయంగా తెలుసుకోవడం వేరు. ఇవాళ ఆవిడ గారు ఎవరితోనో ఫోన్లో ఏం మాట్లాడిందో తెలుసా? నువ్వు చెప్పందే ఎలా తెలుస్తుంది? నేను బయట నుంచి ఇంట్లోకి అడుగు పెట్టగానే ఆవిడ వేడుక ముగిసిన వెంటనే నా తమ్ముడి ఆస్తి మొత్తం నాది అని ప్రకటించేసి నా తమ్ముణ్ణి వాడి ఫ్యామిలీని రోడ్డు మీదకి నెట్టేయాలి. ఒప్పుడు కానీ ఇన్నేళ్ల నా శ్రమకి పూర్తి ఫలితం అందినట్టు కాదు. వాడి కుటుంబం రోడ్డున పడి పడుక్కు తినేలా చెయ్యకపోతే అదంకుల్ ఆ రాక్షసి ప్లాన్.
ఆ ప్లాన్కి మనం చెక్ పెడదాం. ఆవిడ గారిని అందరి ముందు ఎక్స్పోజ్ చేద్దాం. ఆ దుర్మార్గపు క్యారెక్టర్ అందరికీ అర్థమయ్యేలా చెప్పేద్దాం. అలా చేస్తేనే ఆవిడ రోగం కుదురుతుంది. దుర్మార్గం బయటపెట్టి బజార్కి లాగాలి. ఆవిడేరా మీ అమ్మ నాన్నల కాపురంలో నిప్పులు కుమరించింది. చేద్దాం. ఆవిడకి ఎలా సన్మానం చెయ్యాలో అలా చేద్దాం. మళ్ళీ మన ఫ్యామిలీ వైపు తొంగి చూడకుండా చేయాలి. అంతే. అంతే. దీనికోసమని పిలిచావు? అంతేకాదు అంకుల్, మనం అమ్మా నాన్నలకి ఒక సర్ప్రైజ్ ప్రెజెంటేషన్ ఇవ్వాలి. నా బర్త్డే ఫంక్షన్ అమ్మా నాన్నలో వెడ్డింగ్ యానివర్సరీలా మార్చాలి. వాళ్ళని ఎలాగైనా కలపాలి. ఏం చేద్దామంటావు? మనకి తెలిసిన అన్ని విషయాలు అమ్మ నాన్నలకు చెప్పేద్దాం. ఓవరాల్గా చెప్పడం కాదు, మన ఎమోషన్స్ని విజువల్ ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ఇది సూపర్ ఐడియారా. ఎలా చేద్దాం? వీడియో షూట్ చేద్దాం. నీట్గా ప్రెజెంటేషన్ ఇద్దాం. అదిరిందిరా, నా దగ్గర వీడియో షూట్ కి మొత్తం ఎక్విప్మెంట్ ఉంది. చిన్న, మనం తీసుకొద్దాం పదా. అయితే ఇంకేరా, నువ్వు ఎలా ప్రెజెంట్ చేయాలనుకున్నావో అలా ఎమోషన్స్ వాళ్ళ ముందు ఉంచేద్దాం. ఓకే అంకుల్. సూపర్ రా, విజువల్ ఎఫెక్ట్ అద్భుతంగా వస్తుంది. ముందెవరు మాట్లాడతారు? అందరికన్నా పెద్దది అమ్మమ్మ కాబట్టి అమ్మమ్మ మాట్లాడితేనే బెటర్. నేను కాదురా, వాళ్ళని కలిపే ప్రయత్నం చేస్తున్నది మీరు. మీ ఆలోచన చెప్పడం మంచిది. అమ్మమ్మ, నువ్వు మెయిన్. నువ్వు ముందు మాట్లాడితే పెద్దావిడ అనే రెస్పెక్ట్ క్రియేట్ అవుతుంది. కరెక్ట్. మీ మనసులో మాట వాళ్ళ హృదయాలు కరిగించేలా చెప్పండి. ఎమోషన్స్ స్ట్రాంగ్ గా ఉండాలి. ఫీలింగ్స్ బలంగా నాటుకుంటాయి. ఓకేనా? కొంచెం లెఫ్ట్. వాళ్ళ మనసుకి నచ్చేలా చెప్పే ప్రయత్నం చేస్తాను. సరే, స్టార్ట్ చేయండి. బాబు గుణ, మీరు విడిగా ఉన్నా మీ మనసుల్లో ఒకరి మీద ఒకరికి ప్రేమాభిమానాలున్నాయి. మీ ఎడబాటు అటు నీకు సుఖ సంతోషాలు ఇవ్వడం లేదు, ఇటు జననీకి ఇవ్వడం లేదు. పిల్లలు కూడా నలిగిపోతున్నారు. నాకు తెలిసి నీ దగ్గరున్న కొడుకైనా అమ్మ కోసం తప్పించిపోతూనే ఉంటాడు. నీకు విషయం తెలుసా? నీ నుంచి విడిపోయే నాటికి జనని గర్భవతి. ఆ తర్వాత ఇద్దరు పండంటి పిల్లలకి జన్మనిచ్చింది. వాళ్ళే మధు, చిన్న. వాళ్ళు నాన్న కోసం ఎంత బలవరించారో నాకు తెలుసు. అభిమానాలు ఉన్నా మీరు ఆత్మాభిమానాలకు పోయి ఇలా ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతకడం మీకు, నాకు, పిల్లలకి కూడా బాధగా ఉందయ్యా. రేపు నా పెద్ద మనవడి పుట్టినరోజయ్యా. మీ అందరి కలయికతో పెద్ద పండగగా మారాలని ఆశపడుతున్నాను. వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించి మీరు ఒక్కటవ్వండి. సూపర్ అమ్మమ్మ. నెక్స్ట్ ఎవరు చెప్తారు? నేను చెప్తాను. సరే. అమ్మ తోడుగా, అమ్మతో కలిసి ఇన్నేళ్ళు నేను తమ్ముడు బతికాం నాన్నా. ఊహ వచ్చిన దగ్గర నుంచి నాన్న కావాలి, నాన్న కావాలి అని మనసు ఆరాటపడింది. స్నేహితుడిగా పరిచయమైన చిట్టి నా సొంత అన్నయ్య అని తెలిసి, మీరు నా డాడీ అన్న నిజం తెలిసాక నాన్న మేం మీ పిల్లలమని చెప్పుకోవాలని మనసు పరిపరి విధాల పరితపించింది. మా ఫ్యూచర్ బాగుండాలంటే అమ్మ నాన్నలుగా మీరు ఒకటవ్వాలి. మీరు కలిసి మమ్మల్ని అక్కుని చేర్చుకోవాలి. సూపర్ మధు, బాగా చెప్పావు. రే చిన్న, నువ్వు వెళ్ళరా.
నేను కాదు, అన్నే చెప్పాలి. సరే నువ్వు వెళ్ళరా. పేరెంట్స్ విడిపోయి పిల్లల్ని మానసికంగా ఎంత ఇబ్బంది పెడతారో మీకు తెలీదు. అమ్మ దగ్గర పెరిగిన వాళ్ళకి నాన్న కావాలని, నాన్న దగ్గర పెరిగిన వాళ్ళకి అమ్మ కావాలని ఆరాటపడటం సహజం. తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమగా చూస్తే మురిసిపోతారు, కానీ పిల్లల మనసుకి ఏమైనా లోటుగా అనిపిస్తే తల్లడిల్లిపోతారు. అలాంటిది అమ్మ లేదని నేను, నాన్న లేడని వాళ్ళు ఎంత మానసికంగా నలిగిపోయి ఉంటామో ఆలోచించండి అమ్మా నాన్న. ఒకళ్ళ దగ్గరుండి మరొకరిని కోరుకుంటున్నారంటే వాళ్ళ ఉద్దేశం వాళ్ళొక్కలే కావాలని కాదు, అమ్మ నాన్న ఇద్దరూ కావాలనే ఏ పిల్లలైనా కోరుకుంటారు. మీరు కలిసి మా కలతలు తుడిచేయండి. అమ్మా, నువ్వు నాన్న ఒకటైన రోజే నాకు నిజమైన పుట్టినరోజు పండగ. మా ఆశలు తీరుస్తారన్న ఆశతో మీ పిల్లలుగా ఎదురు చూస్తూ ఉంటాం. ఎంతైనా పెద్దోడు వేరా. అంకుల్, ఇప్పుడు మీరు. గుణ, జనని, మీరిద్దరూ నాకు అన్నా వదినలతో సమానం. నా దృష్టిలో సీతారాములు. మీరు మళ్ళీ కలవాలి, కలకాలం కలిసి ఉండాలి. వావ్, చక్రి అంకుల్ వస్తున్నారు. పదండి పదండి. పద పద. చక్రి, ఇదేనా రావడం? బాగున్నావా? నేను బానే ఉన్నానంటే. జనని ఏంటి అసలు ఈ మధ్య కనపడమే లేదు? అమ్మ వర్క్ లో బిజీగా ఉన్నారు. మాతో టైం స్పెండ్ చేయడానికి కూడా కేటాయించడం లేదు. ఓ, ఖాళీగా ఉండి ఆలోచించే బదులు వర్క్ మూడ్లోకి వెళ్ళడం చాలా మంచిదే కదా. అవును, మీరిద్దరూ కూడా నాకు ఈ మధ్య బాగా దూరం అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. ఎందుకు? మీరు కలవడం లేదు, కలివిడిగా మూవ్ అవడం లేదు. ఏంటి అంకుల్ అంత పెద్ద మాట అనేసారు? మీరు బిజినెస్లో బిజీ అయిపోయి మేం కలవట్లేదు అంటున్నారేంటి? మాకు మీరంటే స్పెషల్ ఎఫెక్షన్ ఉంది. మిమ్మల్ని మేము ఎప్పటి నుంచో మా ఫ్యామిలీలో మెంబర్ లాగే ట్రీట్ చేస్తాం. నేను అమ్మతో షేర్ చేసుకోలేని విషయాలు కూడా మీతో షేర్ చేసుకుంటా కదా అంకుల్. మీరు ఇలా ఆలోచించడం కాస్త బాధగా అనిపిస్తుంది. మీరు బిజినెస్ టూర్లలో బిజీగా ఉన్నారు, డిస్ట్రాక్ట్ చేయడం ఎందుకని కలవలేదు అంతే. వేరే ఉద్దేశం ఏం లేదు అంకుల్. ఏంటో నాకు ఈ మధ్య ఒంటరివాడిని అయిపోతున్నానన్న ఫీలింగ్ కలుగుతుంది. అలా ఫీల్ అవ్వకండి అంకుల్. మేమెప్పుడూ మిమ్మల్ని అభిమానించే వాళ్ళమే. మీరు అమ్మకి మంచి స్నేహితులు, మాకు ఆత్మీయులు. అవును చక్రి, నువ్వెందుకలా ఫీల్ అవుతావు? నిన్నెప్పుడూ మా మనిషిగా, మాకు తోడు నీడగా, ఎన్నో సందర్భాల్లో ధైర్యాన్నిచ్చిన గొప్ప మనిషిగా భావిస్తాం. నీ మీద మా అందరికీ ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది తెలుసా? నువ్వు అటువంటి ఆలోచనలన్నీ మనసులోకి రానివ్వద్దు. నేనివాళ అది వచ్చిన తర్వాత చెప్తాను. మనందరం ఒకరోజు సరదాగా గడుపుదాం, సరేనా? అలాగే ఆంటీ, ఖచ్చితంగా కలవాలి. మీ అందరితో సంతోషంగా గడిపి చాలా కాలమైంది. చక్రి అంకుల్ చాలా జెన్యూన్ మనిషి కదా. నిజంగారా, ఈస్ ఏ గుడ్ జెంటిల్మెన్. నీకు విషయం చెప్పనా? చక్రి మీ అమ్మని లవ్ చేశాడు. ఏంటి అంకుల్? కానీ వదిన మాత్రం మంచి ఫ్రెండ్లా భావించింది. మీరు చెప్పేది నిజమా అంకుల్? నీతో అబద్ధం ఎందుకు చెప్తాన్రా? చక్రి మనసులో ఏమనుకున్నా మీ అమ్మ దగ్గర మాట జారలేదు. చాలా డిగ్నిఫైడ్గా బిహేవ్ చేశాడు. అంకుల్ మనసులో అలాంటి ఆలోచన ఉందని మీరెలా చెప్పగలరు? మేము హైదరాబాద్లో హాస్పిటల్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ గుణ నేను వచ్చి కలిసింది చక్రినే. అలా 1-2 మీటింగుల తర్వాత
గుణ చక్రి బాగా ఫ్రెండ్లీగా మూవ్ అవటం మొదలుపెట్టారు. ఆ సందర్భంలోనే మీ వైఫా ఇంకా లేదండి. బాగా కావాల్సిన మనిషి. మీరన్న మాట నిజం కావాలని వెయిట్ చేస్తున్నాను. తన మనసులో మాట ఎక్స్ప్రెస్ చేశాడు, కానీ తొందరపడి వదినతో మాత్రం చెప్పలేదు. వదిన స్నేహం కోరే మనిషి. వదిన అపార్థం చేసుకుంటే స్నేహం కూడా దూరం అయిపోతుందని ఆలోచించినట్టున్నాడు. చాలా హుందాగా ప్రవర్తించాడు. మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి. కరెక్ట్. కల్మషం లేని మనిషి. సహాయ సహకారాలు అందించే తత్వం గలవాడు. సరే, వస్తానండి. సరే, వస్తాను. బాయ్ మధు, ఉంటాను. స్వీట్ తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. స్వీట్ తీసుకో. ఇప్పుడు ఎలా ఉంది? బాగున్నాను మేడం. ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. అవును మేడం, మీ అబ్బాయి పేరు కూడా తరుణేనా? అవును. అందుకే కదా ఆ పేరు వినగానే అంత కలవరపడింది, ఆరాటపడింది. నా బిడ్డేనని తల్లడిల్లిపోయాను. మేడం, మీ అబ్బాయిని మీరు ఇంతవరకు చూడలేదా? చాలా బాగుంది నాన్న. నువ్వే సెలెక్ట్ చేసావా? ఒకటి నీకు, ఇంకోటి నా కొడుక్కి. తప్పకుండా వాడికి నేనిస్తాను. ఇచ్చి ఏమని చెప్తావు? నీ పుట్టినరోజుకి మీ అమ్మ ఇచ్చిన కానుక అని చెప్తాను.